ప్రైజులో యేసు క్రీస్తు వారి నామములు మీకందరికీ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు నామములు మీకు అందరికీ శుభవందనం తెలియజేస్తున్నాం. సమయంలో దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థనతో ఈ కోరికను ప్రారంభిస్తాం. మహాపరిశుద్ధుల మా ప్రేమ గల తండ్రి, యేసు ప్రభువాని స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన ఉదయ కాల సమయంలో నీ ఘనమైన నామమును కీర్తించుటకును కొనియాటకును పూజించుటకు కృప ఇచ్చావు. ఈ ఉదయ కాలంలో మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచినకై స్తోత్రాలు. నీ కృపా వాక్యము చేత మమ్మల్ని నూతనపరచునికై వందనాలు. దేవా మా తండ్రి, అపవాది సాతాను దృష్టి నుంచి విడిపించి రక్షించిన గొప్ప దేవుడు, ఉదయకాల సమయంలో తండ్రి నీ యొక్క సన్నిధానములో తండ్రి మా ప్రాణాత్మ దేహములు నీకు అంకితం చేస్తున్నాం. దినమంతట్లో తండ్రి నీ కృప మా మీద మెండుగా కుమ్మరించు. నీ సమాధానం మా దయచి దేవా, మేము ఈ లోకము నీ కొరకు సాక్షి ఉండడానికి, కలువరి యొక్క ప్రేమను గురించి ప్రకటించడానికి సహాయం చేయాలి. అలాగా స్తుతిస్తూ ముందు నా సమయము ప్రార్థన పూర్వకంగా తండ్రి కోరికను జరిగించమని అనేకులు వీక్షించి రక్షణ పొందుటకు, మారుమనసు పొందుటకు, దేవునియందు భయభక్తుల విశ్వాస జీవితంలో కొనసాగించడానికి మీరు అక్కడ వరకే మనందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు సర్వశక్తి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం శిలువల గురించి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 4 సువార్తల్లో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ గురించి వ్రాయబడుతూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, మరి లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 38 నుంచి 33-34 వచనం చదువుకున్నాం. వారు అపారమైన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని నేరస్తులను ఆయనతో కూడా సిలువేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు ఎరగక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నకే చీట్లు వేసిరి. ప్రభు తన వాక్యాన్ని దీవించునుగాక. సమయంలో మనం దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ అమూల్యమైన ఈ జీవం గల దేవుని మాటలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మనము చూస్తున్నాము, చదువుతున్నాము, వింటున్నాము, కానీ సిలువ యొక్క ప్రేమ ఎంతో విలువైనది. లోకములో ఈ ప్రేమ తప్ప మరి ఏది కూడా లేదు. క్రీస్తు యొక్క ప్రేమ లోకంలో ప్రతి మానవుని కూడా ఆకర్షిస్తూ ఉంది. భయంకరమైన త్రాగుబోతులను, దొంగలను, నరహంతకులను, వ్యభిచారులను, మోసగాలను, గుండాలను, రౌడీలను, కామాంధులను, విగ్రహారాధికులందరినీ కూడా, దేవునికి విరోధంగా నడిచి ప్రతి ఒక్కరిని కూడా, నీవు నేను కూడా ఒకప్పుడు ఇలాంటి పాప బంధకాలు బంధించబడిన వారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చి మన యొక్క పాప భారమంతా కూడా సెలవులో మోసిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డగా, దేవుని యొక్క ప్రేమ యొక్క విలువ ఎంత ఘనమైనదో ఒకసారి ఆలోచించండి. ఈ నీటి కూడా నీవు ఇంకా మారు మనసు పొందలేక చిక్కులు ఉన్నావేమో, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో ఈ సందేశాన్ని నువ్వు విని నీ జీవితంలో మలుచుకొని మారు మనసు పొందినట్లయితే విశ్వాస జీవితములు, క్రైస్తవ జీవితములు
దేవునికి విరోధంగా నువ్వు నడుస్తున్నావేమో. నేను విశ్వాసిని, నేను పరిశుద్ధుని, నేను నీతిమంతునని మనము గర్విస్తున్నామేమో. కాబట్టి మన క్రియలు అనగా కనబడుతూ ఉంటున్నాయి. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధత, నీతి, విశ్వాసాన్ని మనలో అంటే తప్పిదములు, పొరపాట్లు కూడా అనుదిన వాక్యం చేత మనము శుద్ధి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడే మనం ఆయన పోలికలోనికి రాగలుగుతాం. నిన్నటి దినం మనము ఆయన పోలికను చూస్తూ వచ్చినాం. ఆయన పోలికలో మనం ఉన్నప్పుడు, ఆయన ప్రేమలో ఉన్నప్పుడు, ఆయన మనము ధరించుకున్నప్పుడే నూతన జీవితంలోనికి మనము ప్రవేశించగలము, దేవుణ్ణి సంతోషపరచగలం అనేది మనం చూస్తూ వచ్చినాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యములు మరి సిలువలో పలికిన 7 మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. క్లుప్తంగా మీకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఉదయకాలంలో ప్రభువైన యేసు ప్రభు వారు మొదటిగా యేసు ప్రభు వారు బంధించి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు అనగా 6 గంటల సమయంలో ఉదయం శుక్రవారం ఉదయం 6 గంటలకు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహాసభకు పిలాతు తీసుకొచ్చినట్లుగా మనము గమనిస్తున్నాం. ప్రియమైనవారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఉదయకాలంలో 6 గంటలకు ఆయన గెత్సెమనే తోటలో ఆయన బంధించారు. ఆ గెత్సెమనే తోట అనగా అర్థం ఏందనగా నూనె గానుగా అని అర్థం. గెత్సెమ అంటే అర్థం ఏంటంటే నూనె గానుగా. ఇది యెరూషలేము గోడకు ప్రక్కన ఉంటుంది. అది ఒలివ తోటలో సమీపంగా ఉంటుంది అనగా నూనె గానుగా. కాబట్టి గెత్సెమ అనేది నూనె గానుగా అనగానికి మనకు తెలుస్తుంది. అనగా నూనె తీయటానికి అనగా అది మరి ఎద్దు తిరుగుతూ ఉంటుంది. ప్రేమలారా, అది తిరుగుతున్నప్పుడే ఆ నూనె గింజలన్నీ కూడా అవన్నీ కూడా అణచబడి అవి ముద్ద చేయబడి అవి పిండబడుతున్నాయి. దాంట్లో నుంచి నూనె వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువకు అప్పగించబడక ముందు ఇది రుజువుగా కనబడుతూ ఉంది. ఆయన పొందబోయే శ్రమ నూనె గానుగా కనబడుతూ ఉంది. ఎంత బాధో, ఎంత శ్రమో. ఆ గింజ నలిగి అనగా దాంట్లో నుంచి ఒక నూనె వస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అనగా సిలువలో అంతగానే శ్రమ పొందిన వాడుగా, మన కొరకైనా రక్తమును కార్చిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రెండవదిగా మనం చూస్తే, మొదటిగా ఏం చూసాము? ఉదయం 6 గంటలకు ప్రభు అప్పగించబడిగా చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే 6 నుండి 9 గంటల వరకు కూడా పిలాతు దగ్గర అంటే న్యాయస్థానం దగ్గర నిలబడ్డాడు. ఎన్ని గంటలకు? 6 నుంచి 9 గంటల వరకు కూడా అనగా న్యాయస్థానంలో నిలబడ్డాడు యేసుక్రీస్తు. మూడవదిగా మనం చూస్తే 9 గంటల నుండి 12 గంటల వరకు కూడా యేసు ప్రభు వారు 4 మాటలు సిలువలో పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఇన్ని మాటలు ఎన్ని గంటలకు అనగా 9 నుంచి 12 వరకు కూడా సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 4 మాటలు పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఆ 4 మాటలు కూడా లూకా సువార్త 23వ అధ్యాయము 34 వచనం, 38, 32, 33 వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. అనగా తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరిని క్షమించుము అని మొదటి మాట మనం గమనిస్తున్నాం. అనగా 9 నుంచి 12 వరకు పలికిన మాటలు 4 మాటలు. మొదటి మాట ఏంటిది అనగా తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరిని క్షమించుము అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే అనగా క్షమించినారు. ఎవరిని క్షమించినారు? ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, అలా అనేక వంటి ప్రజలు అన్ని కూడా ఉంటూ వచ్చారు. అంతేకాకుండా దేవుని నామమును బట్టి స్వస్థత పొందిన వారు, ఆయన వెంబడించిన వారు కూడా ఉన్నారు. ప్రియమైన గమనించండి, ప్రభు అక్కడ ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే
వారు దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చినారు, నేరం మోపుతూ వచ్చినారు, అబద్ధాలు చెబుతూ వచ్చినారు, కాని మాటలు పలుకుతూ వచ్చినారు, ఏ నేరము చేయలేదు. ఈనాడు కూడా యేసు ప్రభు నమ్ముకున్న వారు కూడా మరి నిజమైన దేవుని బిడ్డలు అనగా అనేకులు హింసించేవారుగా మనం చూస్తూ ఉంటున్నాం. సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, సువార్థకులైనా కానీ ఈనాడు లోకములో నిజమైనటువంటి క్రైస్తవులను, విశ్వాసాలను అనేకుల చేత నేరాలు మోపబడుతూ ఉంటున్నాయి, నిందలు మోపబడుతున్నాయి, శిక్ష వేస్తూ ఉన్నారు. అలా అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా అక్కడున్నటువంటి విరోధులను, పగవారిని, నేరం మోపిన వారిని అనగా ప్రభు ఏమన్నాడు, వీరిని క్షమించు ప్రభు అని యేసు ప్రభు పలికిన మాట మనం గమనిస్తున్నాం. అలాగే మనము కూడా యేసు సెలవులు మనకు జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే మొట్టమొదటిసారిగా క్షమించుట. అంటే మనం కూడా ఇతరులను క్షమించాలి. కాబట్టి ఎవరిని క్షమించాలా? నేరం మోపిన వారు అనగా నింద మోపిన వారు, అనగా బూతులు మాట్లాడినవాడు, హాని కలిగించేవాడు, బాధ కలిగించేవాడు అనగా మనము ఏం చేయాలా? క్షమించాలా. అప్పుడే దేవునికి మహిమ, అప్పుడే సెలవు యొక్క ఉన్నటువంటి విలువ, ఘనత. ఈనాడు క్రైస్తవులుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా చెప్పుకుంటున్నామే కానీ మనం ఇతరులను క్షమించే వారంగా లేము. ఇంకా ఎక్కువగా మనము అనగా పాపను సమకూర్చేవారుగా, అనగా తప్పులు పట్టేవారుగా, నేరం మోపేవారుగా, అనగా అనేకులు మనం దూషించేవారుగా ఉంటున్నాం, బాధ పెట్టేవారుగా ఉన్నాం. దయచేసి గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమ గలవాడు. అలాంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. ప్రభు మనకు మాదిరిగా అవుతుంది. ప్రభు క్షమించినప్పుడు మనం ఎందుకు క్షమించకూడదు? కాబట్టి మనము సిలువ వేస్తున్నాం యేసు ప్రభువుని. మొదటి మాటలో మనం ఏం చేస్తున్నాము? క్షమించితే మనం ధన్యులము, క్షమించకపోతే మనము నేరస్తులము, దేవునికి ఆజ్ఞకము, మాటకు లోబడిన వారం కాదు. రెండవ మాట మనం గమనిస్తే లూకాసు వార్త 23:43 వచ్చినప్పుడు 7 నాతో కూడా పరదేశులని అనగా కుడివైపున దొంగతో అనగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే విజ్ఞాపన, ప్రార్థన, ప్రభాని నన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, తండ్రి నా పాపను క్షమించు, నా ప్రార్థన క్షమించు, నేను ఘోరమైన పాపం, నాకు ఈ శిక్ష అయినది, నీకు మాత్రం కాదు, నాకు బదులుగా నీవు శిలువలో ఈ శ్రమ అనుభవిస్తున్నామని దొంగ గ్రహించిన అతడు ఎలాంటి వాడంట మనం గమనించినట్లయితే అతని గద దొంగ అని కూడా, బందిపోటు దొంగ, అనేక దొంగలు ఉన్నారు కానీ ఈయన బందిపోటు దొంగ. బందిపోటు దొంగలకు శిక్ష వేరే ఉంటుంది. మామూలుగా దొంగతనాలు, నేరాలు చేసిన వారికి మామూలు యొక్క శిక్ష ఉంటుంది. కాబట్టి ఇక్కడ బందిపోటు దొంగ ప్రభువుని చూసినప్పుడు ఏమనిపిస్తా, ప్రభా నన్ను క్షమించు ప్రభా అని అలాగా అనగా విజ్ఞాపన చేసి ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితం కూడా ఏం చేయాలా? ప్రభా క్షమించు ప్రభా, నాలో ఏదైనా పొరపాటు ఉందేమో, నాలో తప్పు ఉందేమో, నీవు నీతిమంతుడు, నీవు పరిశుద్ధుడు, నీవు లోకరక్షకుడు, నీలో పాపం లేదు, నేను పాపం చేశాను ప్రభా నన్ను క్షమించని దేవుడి స్థానంలో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు క్షమించేవాడుగా మనం చూస్తాం. అందుకే ప్రభు అన్నాడు, అతని ప్రార్థన విని అతని పశ్చాత్తాపం చూసి, అతని అనగా మనసు మార్చిన విధానాన్ని చూసి అనగా దేవుడు యేసు ప్రభు వారు ఆ దొంగతో నేడు నాతో కూడా పరదేశం ఉంది. ఇది రెండవ మాటగా మనం చూస్తున్నాం. మూడవ మాట మనం గమనిస్తే యోహాను సువార్త 19:26-25 వచ్చినప్పుడు మాట మనం గమనిస్తున్నాం. ఇక్కడ మూడవ మాట మన యేసు ప్రభు సెలవులు పలికిన మాట అనగా అక్కడున్నటువంటి యొక్క తన దాసును చూసి, తన శిష్యుని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, తల్లిని చూసి ఏమంటున్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు. చూడండి, దేవుడు ఎంతగా మరి ప్రేమ కలిగిన వాడు. తల్లి యొక్క వేదన చూస్తున్నాడు, తల్లి యొక్క కన్నీళ్ళను చూస్తున్నాడు. ఒంటరి దానివై అనగా నన్ను ఎంతగానో ప్రేమించిన నా తల్లి, నన్ను పెంచిన నా తల్లి, నన్ను ఎంతగానో అనగా బలపరిచిన తల్లి యేసుక్రీస్తు ప్రభు తల్లిని మర్చిపోలేదు. కాబట్టి తల్లి యొక్క ప్రేమ తాను పొందుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఆ ప్రేమ
అనగా తిరిగి అనగా తన తన దాసునితో అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. కాబట్టి ప్రియులను గమనించండి, ఇక తల్లిదండ్రులను సన్మానించిన మాట మనం చూస్తున్నాం. తల్లిదండ్రులను ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు దీర్ఘాయుష్యమవుతుందని రాయబడింది. అందుకని యేసుప్రభువు వారు తల్లిని అనాదిగా చేయలేదు. తల్లి యొక్క దుఃఖాన్ని, బాధను తీర్చడానికి, ఓదార్చడానికి, ధైర్యపరచడానికి తన సహోదరులు ఒకని, ఇదిగో నా కుమారుడ, నా తల్లి నీవు పరామర్శించు. మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని అప్పగించారు. కాబట్టి మనం కూడా తల్లిదండ్రులను గౌరవించాలి, అనేకులు మనము తల్లులుగా భావించాలనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. నాలుగో మాట మనం గమనించినట్లయితే అనగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనములు, మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనములు కూడా మనం గమనించగలము. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచి. ఇది నాలుగవ మాట మనం గమనిస్తున్నాం. ఈ 4 మాటలు కూడా ప్రభుని 9 నుంచి 12 గంటల వరకు కూడా పలికిన మాటలు. 12 గంటలు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచేసేవి. ఒక్కోసారి దేవుడు కూడా, తల్లి కూడా, మనం కూడా కొన్నిసార్లు బిడ్డలను చేయి విడిస్తాం. చేయి పట్టుకున్నంత కూడా ఎంతో ధైర్యంగా ఉంటారు. చేయి విడిస్తే భయం, ఏమైపోతాను. అలాగనే ప్రభుని యేసుక్రీస్తు వారి సేవలో అనగా ఆ మాట పలకడానికి కారణం అంటే తండ్రి, దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు అనగా యేసుక్రీస్తు వారి సేవలో చెయ్యి విడిచేశాడు. అనగా చెయ్యి విడవగానే ఎంతో వేదన, బాధ, భరించలేని నొప్పులు, భరించలేని వేదన, మండు టెండలు మనమన మాడుతున్నాడు. ఆ సమయంలో తండ్రి తన కుమారుని చేయి విడిచాడు. అందుకంటాడు, తండ్రి నన్నెందుకు చేయి విడిచేవి. చాలాసార్లు మనం కూడా మన తల్లిదండ్రుల చెవి మనము పట్టుకున్నప్పుడు వారు ఒకసారి వదిలేస్తారు. అనగా స్వేచ్ఛ ఇవ్వడానికి, అనగా తన సొంతంగా తిరగడానికి, జీవించడానికి కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా మనం చేయి విడిస్తాం. కాబట్టి ప్రేమగా చేయి విడిచినప్పుడు మనం కూడా కొన్నిసార్లు భయపడతాం. లోకం చాలా భయంకరం కాబట్టి నేనేమైపోతాను, నేను ఉండగలుగుతానా, నిలబడగలుగుతానా అని చెప్పేసి భయపడతాం. కాబట్టి ప్రేమగా మరి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అనగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేయి విడిచినప్పుడు అప్పుడు చాలా బాగుంటుంది. ఆయన అలాగనే ఉంటూ వచ్చినాడు. గమనించండి, తర్వాత 12 నుంచి 3 గంటల వరకు కూడా 3 మాటలు పలుకుతూ వచ్చింది. మొదటి గమనించండి, ఆయన బంధించబడింది ఉదయం 6 నుంచి 9 గంటల వరకు న్యాయస్థానం ఉంటూ వచ్చినాడు. 9 నుంచి 12 వరకు సెలవులను పలికిన 4 మాటలు మనం గమనిస్తున్నాం. అనగా 12 నుంచి 3 గంటల వరకు 3 మాటలు పలికారు. ఆ 3 మాటలు మనం యోహాను సువార్త 27వ అధ్యాయము 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. దప్పికొనుచున్నాను. దప్పిక చూడండి, ఎప్పుడైతే మండు టెండలో 12 గంటలప్పుడు మండుతున్నప్పుడు నీళ్లు దప్పికైనాయి, నాలుగు వెళ్ళిపోతూ ఉంది. ప్రజలందరినీ చూస్తూ ఉన్నారు. మరి అందరూ దాహంతో ఉన్నారు. ఎండలో నిలబడినారు. దప్పిక నా కోసము ఎంతగా ఓర్పుతో సహనంతో నిలబడ్డారంటే, అన్నం అనక నీళ్ళు అనక ఆ మండు టెండలో నా వైపు చూస్తున్నారని నా బిడ్డలు యేసుప్రభువు చూశారు. వారి నిమిత్తమైన దాహము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ దాహము దేనికోసం అంటే మానవునికి ఆ పాపకు అనే దాహాన్ని తీర్చడానికి యేసుప్రభువు వారు దాహం కొన్నాడు. ఆయన నిజంగా దాహం కాదు, అనగా మానవుని యొక్క దాహం తీర్చినాడు. అందుకని సమరస్య యొక్క దాహాన్ని తీర్చినాడు, జీవజల ఊటను పుట్టించాడు. ప్రియమైన గమనించండి, అనగా మనకు దాహం తీర్చండి, జీవము జలమును మనకి ఇవ్వటానికి దేవుడు అక్కడ దాహము కొన్నాడు. ఆ దాహము తీర్చటానికి అది ఎండిపోకుండా మళ్ళా దాహము అనకుండా దేవుడు మనకేమిచ్చాడంటే జీవ జలపు ఊటను అనగా బుగ్గలను పుట్టించాడు. ఇక దప్పిక అనకుండా అది నిత్యము ఎల్లప్పుడూ మానవుడు కూడా
ఈ నీరు అనేది ఎండిపోదు మన జీవితంలో. ప్రేమనగా ఎప్పుడైతే దేవుని వాక్యం మనం చదువుతుంటామో, ధ్యానిస్తుంటామో, మనలో జీవజల ఊటను పుట్టుతూ ఉంటుంది. ఆ జీవజల ఊటను మనం అనేకులు దాహం తీర్చాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకోసం దేవుడు దాహం అన్నాడంటే, మన దాహం తీర్చి మనలో ఉన్న ఆ జీవజల ఊటను ప్రజలకు దాహం తీర్చాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఈనాడు నువ్వు ఆడితగా చేస్తున్నావా? ఎంతమందికి దాహం తీర్చావు? ఎంతమందికి జీవజల ఊటనిచ్చావు? నీవే తాగి నీవే తృప్తి పొందుతున్నావా? ప్రేమను చూస్తున్నాం. మట్టి బొమ్మను దేవుడు 6వ దినమున మట్టి బొమ్మను చేసి తన జీవవాయును ఊదినాడు. 6 దినములు మానవుని యొక్క గుర్తు, జీవితాన్ని గుర్తు. అంతేకాకుండా 6 దినములు శ్రమ దినములు, 6 దినములు కష్ట దినములు, 6 దినం పని దినములు. 6 కూడా మానవుని యొక్క స్థితిని చూపిస్తూ ఉంది. తర్వాత సమాప్తం చేశాడు. అనగా మానవునికి దేవుడు ఇవ్వవలసిన వంటి 6 జీవం గల పరిశుద్ధమైన అనగా మాటలు దేవుడు మనకు హెచ్చరిస్తూ వచ్చినాడు. ప్రేమల దేవుని యొక్క ప్రేమను మనం సిలువలో గమనిస్తున్నాం. ప్రభు సిలువలో కూడా తన ప్రేమను ప్రజలకు అనగా దారపోస్తూ ఉన్నాడు, లేకుంటే ఆయన చూపిస్తూ ఉన్నాడు. నిజంగా ద్వేషము, అసూయ, కక్ష, కలహాలు యేసు ప్రభువులో కనబడలేదు. ఈనాడు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుని నమ్ముకున్నామని అనగా ఎంతో భక్తిగా మనం ఆయన ఎంతో గర్విస్తాం, అతిశయపడతాం. కనుక ఇక్కడ మనం చూస్తే దేవుడి యొక్క ప్రేమలో ఏమాత్రం కూడా ద్వేషము ప్రేమించం. కాబట్టి ప్రభు తన ప్రేమను సమాప్తం చేశాడు, తన ప్రజలకు ఇచ్చాడు. అనగా నేను సమస్తమును జయించినాను, కుమారుడా నీవు జాగ్రత్తగా ఉండు, నీ యొక్క విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధ నీతిని అనగా నిత్య రాజ్యమునకు నీవు సిద్ధపడాలని, నేను శ్రమం నువ్వు ఉండలాగా నేను ఆలోచన తీసుకొని పోతానని ప్రభు సెలవిచ్చి సమాప్తం చేశాను. 7వ మాట మనం గమనించినట్లయితే లూకా సువార్త 23:46 వచనంలో అనగా నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అనగా ఇప్పుడు దేవునికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవుడు ఏ ఆత్మ అయితే పోశాడో, ఏ ఆత్మ అయితే ఇచ్చాడో అది మట్టికి మట్టి చేస్తున్నారు. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? దేవుని యొద్దకు వెళ్తా ఉంది. ప్రభు యొక్క మరణాన్ని ఏం చూపిస్తుందంటే, మానవుడు కాబట్టి మట్టి, ఈయన పరిశుద్ధాత్మతో జన్మించబడిన వాడు కాబట్టి ప్రేమ గమనించండి. మట్టికి మన్ను, దుమ్ముకు దుమ్ము, బూడిద మానవ స్వరూపంలో తిరిగి ఆయన ఆత్మ దేవునికి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? దేవుని ఆత్మను అప్పగిస్తున్నావా? నువ్వు చనిపోయి ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుందా? పరలోకంలోకి వెళ్ళిపోతుందా? దేవునికి ఇస్తున్నావా? సాతానికి ఇస్తున్నావా? ప్రేమ గమనించండి. నీ మానవును ఒకసారి జ్ఞాపకం చేసుకో. కనుక నీ ఆత్మ పరిశుద్ధంగా, పవిత్రంగా దేవునికి అనగా దేవుని ఆత్మ, దేవుని యొక్క కృప నీలో సమృద్ధిగా నింపబడిందా? ప్రేమ నీ మానవ దినం నువ్వు చనిపోక ముందు సిద్ధపడవా? సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీ ఆత్మను స్వీకరించబడన్నాడా? లేకుంటే నరకానికి పాతాళానికి అగ్నిలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? అంటున్నాడు, తండ్రి చేతగా స్మరిస్తున్నాను. కాబట్టి మనం కూడా మన ఆత్మ దేవుడి సన్నిధిలో, దేవుడి సన్నిధిలో ఉంటాం, దేవుడి చేతిలో పెట్టాలి. సాతాను చేతిలో పెట్టకూడదు. నిత్య జీవం రాయబడింది. కాబట్టి మేము దేవుడి చేతికి అప్పగించాలి. ఈ 7 మాటలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము. కాబట్టి ఉదయకాలంలో మనం ఏం చేయాలంటే సెలవుల జ్ఞాపకం చేసుకోవాలి. 6 గంటలకు ప్రభువు అనగా అప్పగించబడుతున్నాడు గెత్సేమనే తోటలో. 6 నుంచి 9 వరకు కూడా ఆయన న్యాయస్థానంలో వచ్చినాడు. 9 నుంచి 12 వరకు కూడా సెలవులో 4 మాటలు పరీక్షించినాడు. 12 నుంచి 3 గంటల వరకు కూడా ఆయన
అనగా అనగా మూడు మూడు మాటలు పలుకొచ్చు. ఏడు మాటలు ఈ రీతిగా సెలవులు పలికి మనకు ఏమి చేయాలంట అనగా అనగా నిత్య రాజ్యము శాశ్వత రాజ్యము ఆయనతో మనము ఉండు స్థలమును ఆయన సంపూర్తి చేశారు. సంపూర్తి అంటే ఆ దేవునికి చేతులు పెట్టాలా. కాబట్టి నీ ఆత్మ సరిగ్గా లేకపోతే దురాన దేవుని ఆత్మ. కాబట్టి నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నావా, పరలోకానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నావా? న్యాయస్థానంలో నిలబడాల్సి వస్తుంది. నీకు నిలబట్టి నీకు శిక్ష వేయబడుతుంది. కానీ యేసు ప్రభువు ఏ నేరము చేయలేదు, పాపము చేయలేదని సాక్ష్యం పొందినాడు. కాబట్టి నీవు భూలోకమున సాక్ష్యం ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు, అన్యులు ఏమనుకుంటున్నారు అనగా అనగా జనాంగం ఏమనుకుంటున్నారు, లోకం ఏమనుకుంటుంది? నీ గురించి సాక్ష్యం మంచివాడు, దేవుడు వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, దేవుని భయభక్తులు వాడు, ఇతరులు ఏమాత్రాన్ని కలిగించేవాడు కాదు. దేవునికి నమ్మకస్తుడు అనే పేరు పొందుతున్నావా, లేకపోతే దేవుని నామమును అవమానపరుస్తున్నావా? ఇప్పటికైనా రాగల దినాలు ఉన్నాం. ఇప్పుడైనా నీవు అనగా సమాధానపడు. ప్రభు తన వాక్యాన్ని దీవించుగాక. మీకోసం ప్రార్థన చేస్తాం. దయచేసి కాలంలో ఈ ఏడు మాటలు నీవు ఒకవేళ దేవునికి విరోధంగా జీవించినట్లయితే సరి చక్కపరుచుకో. అనగా నీ దేవుని చేత పెట్టడానికి ఇష్టపడు. న్యాయస్థానంలో నేరమైన వారిగా ఉండడానికి సిద్ధపడు. కాబట్టి క్షమాపణ నేను నీ కొరకే చేస్తాను. నీ మాటలు వింటాను. దేవుడు మనకు దైవజనులు ఇచ్చారు, సువార్తలు ఇచ్చారు, బోధకులు ఇచ్చారు. వారి మాట మనం విన్నప్పుడే మన జీవితంలో మేలు పొందుతాము. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, దేవాది స్తోత్రములైన ఉదయకాలములు శిలువను గురించి ధ్యానిస్తూ వచ్చాం. మరి ఉదయకాల శుక్రవారం 6 గంటలకు ప్రార్థించావు. మా తండ్రి 6 నుంచి 9 గంటల కూడా మా ప్రభావాన్ని మరి ఎంతో శ్రమ వచ్చినాం. మా ప్రభావ తండ్రి న్యాయస్థానం వచ్చినాం. 9 నుంచి 12 వరకు కూడా ప్రభావ నువ్వు పలికిన 6 మాటలు ధ్యానిస్తూ వచ్చినాం. 12 నుంచి 3 గంటల వరకు తండ్రి 3 మాటలు 7 మాటలు వంటి శివ జలమును పుట్టించు. మమ్మల్ని ఎంతగా క్షమించాం. నీ ప్రేమ కొరకే వందనాలు తండ్రి. మేము కూడా మా ఆత్మని చేతులు పెట్టడానికి మనం సిద్ధపరచు. మేము జీవించడానికి అనేకులకు సాక్షి ఉండడానికి సహాయించిన అహంకారము క్షమించని రక్తం అడగండి. ఈ రాజ్యంలో వారసులుగా ఈనాడు ప్రపంచమంతా కూడా అనేక సంఘం వారి జీవితంలో నిలవని జ్ఞాపకం చేసుకుని సిలువ వైపు జీవితాలు మార్చుకుని నూతన పరచడానికి సహాయం చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములను తెలియజేస్తున్నాం. ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకుంటున్నట్లయితే మా యొక్క సెల్ ఫోన్ కోల్పోంచి మీ రోగాలకు, మీ యొక్క సమస్యల కొరకు, వివాహాల కొరకు, ఆర్థిక పరిస్థితులు, వ్యాపారాల కొరకు, అనేక వ్యాధుల కూడా శ్వాసంతో మీకు ప్రార్థిస్తారు. దేవుడు అనేక కార్యాలు జరిగిస్తున్నారు. కూడా ప్రార్థించి దేవుడు ఇంకా బలంగా వాడడానికి ప్రభుత్వం మనకు చేయడం.